కోడింగ్ ట్యూటర్‌లో జాయిన్ అయ్యే తర్వాత నువ్వు ఏ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నావు? ఇనిషియల్‌గా నాకు బేసిక్స్ పైథాన్ మీద ఉండే. సో, నేను బయట కొంచెం పైథాన్ నేర్చుకునుంటి. ఎందుకంటే అది కొంచెం ఈజీ అని బయట టాక్. సో, నేను అలా పైథాన్ తీసుకునుంటి. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత నేను 1 మంత్‌లో నాకు ఇంప్రూవ్‌మెంట్ ఉండింది. సో, దాని తర్వాత నేను అడిగాను జావా నేర్చుకుందామని. ఇంకా అప్పుడు జావాకు కూడా బాగా స్కోప్ ఉండింది. ఔట్ సైడ్ రిక్వైర్మెంట్స్ బాగా జావా మీద వచ్చేవి. సో, నేను అడిగాను నాకు ఇంట్రెస్ట్ ఉంది జావాలోకి మూవ్ అవ్వచ్చా అని. సో, అప్రూవ్ చేశారు. అలా నాకు టెక్నాలజీ జావాకి షిఫ్ట్ అయ్యాను. కోడింగ్ ట్యూటర్‌లో జాయిన్ అయిన తర్వాత కోడింగ్ కూడా నేర్చుకుంటా అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? కాన్ఫిడెన్స్ వచ్చింది. సెల్ఫ్ లెర్నింగ్ కూడా బాగా నేర్చుకున్నాను. వాళ్ళు చెప్పే ట్రైనింగ్స్‌ని, అసెస్మెంట్స్, మాక్ ఇంటర్వ్యూస్ ఉండేవి మాకు. సో, ఇవన్నీ చేసిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ చాలా బాగా బిల్డ్ అయింది. మరి నీకు మేనేజ్మెంట్ వాళ్ళు అంత ఈజీగా అవకాశం ఇచ్చారా? మరి ఒక టెక్నాలజీ నుంచి ఒకటి ఆల్రెడీ ఒక 1 మంత్ అయిపోయింది జాయిన్ అయ్యి. లేదు, వాళ్ళు ఒక అసెస్మెంట్ అయితే పెట్టారు. ఎంతవరకు లాజికల్ బిల్డింగ్ ఉంది అనేసి. సో, ఆ లాజికల్ బిల్డింగ్ నుంచి నాకు అప్రూవ్ అయితే చేశారు. ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తారన్నమాట. చూస్తారు.